ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ 5గురు భర్తలు కలిగిన ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందని కొందరు వితండవాదులు వాదిస్తుంటారు. ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఈ విషయం గురించి తెలుసుకునే ముందు అసలు పాండవులు ద్రౌపది ఎలా జన్మించారో తెలుసుకోవాలి. ఇంద్రుడే 5 రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది. పాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాడు. పంచపాండవులు ద్రౌపది నవమాసాలు మాతృగర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనిజులే, అంటే మాతృగర్భం నుంచి పుట్టిన వారు కాదు. ద్రౌపది యజ్ఞగుండం నుంచి ఉద్భవించిన కారణ జన్మురాలు. ఇక పాండవులు కుంతి మాద్రులకు ఎలా జన్మించారో అందరికీ తెలిసిన కథే. కానీ అలా జన్మించడానికి వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు. త్వష్ట్ర ప్రజాపతి కుమారుడైన త్రిశురుని ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోక ఆధిపత్యాన్ని కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. మహేంద్ర, ఎంతటి పాపమైనా తపస్సుతో తొలగిపోతుంది కనుక తపస్సు చెయ్యి. అయితే బ్రహ్మహత్య దోషంతో ఉన్న నీకు ప్రస్తుతం దైవిక శక్తులు ఏవి తోడుగా ఉండవు. అటువంటి నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టం కాదు. కాబట్టి నీ పంచప్రాణ శక్తులలో 4 ప్రాణశక్తులను నీకు నమ్మకమైన వారి దగ్గర దాచి ఉంచి ఒక ప్రాణశక్తిని మాత్రమే నీ దగ్గర ఉంచుకొని తపస్సు చేసి బ్రహ్మహత్య పాతక పరిహారం చేసుకో అని సలహా ఇచ్చాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన 4 ప్రాణశక్తులను యముడు, వాయువు, అశ్విని దేవతల దగ్గర దాచి తపస్సు ప్రారంభించాడు. పాండురాజు భార్యలైన కుంతి మాద్రులు దుర్వాసుడు అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. కుంతి ప్రార్థనకు ప్రసన్నులైన యముడు, వాయువు, ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్విని దేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా నకుల సహదేవులు జన్మించారు. కాబట్టి పంచపాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పరిపూర్ణ ఇంద్రుడు కాడు. ఇక ఇంద్రుడు బ్రహ్మహత్య పాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో అతని భార్య సచీదేవి రాక్షసుల ఆగడాలకు భయపడి తన భర్త తిరిగి వచ్చే వరకు తనకు ఆశ్రయమిమ్మని అగ్నిదేవుణ్ణి అర్థించి ఆయన నీడలోనే కాలం గడుపుతోంది. తన భర్త అయిన మహేంద్రుడు 5 రూపాలతో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న సచీదేవి యజ్ఞగుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచపాండవులకు అర్ధాంగిగా మారింది. భౌతికంగా పాండవులు 5గురుగా కనిపిస్తున్నా నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. అంటే ఆ ఒక్కరితో ధర్మబద్ధమైన సంసార యాత్ర సాగించిన ద్రౌపది ఖచ్చితంగా పతివ్రతే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ మార్కండేయ పురాణంలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.